ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్9 ఛానల్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి. ఫ్రైడే మార్నింగ్ అయితే అమ్మకి చాలా చక్కగా అయితే పూజ చేసుకున్నానండి. బిల్వ పత్రాలతో అలాగే పారిజాత పువ్వులతో లక్ష్మీ అష్టకం చదువుకున్నాను. మీకు గుర్తుందో లేదో శ్రావణ మాసంలో ఒక వీడియో పెట్టాను, లక్ష్మీ బిల్వపత్ర పూజ అని. ఆ పూజ చేయడం వల్ల మేము ఇల్లు కొనుక్కోగలిగాను. ఆ పూజ నాకు ఒక పంతులు బాబు చెప్పారు. అది శ్రీ విద్య ఉపాసకులు చెప్పారనమాట పూజ. నేను 1 ఇయర్ నుంచి అది చేస్తూ మీకు అప్లోడ్ మొన్నే నేను పెట్టాను శ్రావణ మాసంలో. ఆ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఆ పూజ చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ వీడియో పైన లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేయండి, వీడియో అనేది ఓపెన్ అవుతుంది. అమ్మకి ఈ పూజ కార్తీక మాసంలో అయినా 9 రోజులు కంటిన్యూగా చేయొచ్చు, లేదంటే 42 రోజులైనా చేయొచ్చు. మళ్ళీ శ్రావణ మాసం దేవి నవరాత్రుల్లో స్వయంగా ఇంద్రుడితో చెప్పిన పూజ అనమాట. లక్ష్మీ అమ్మవారు ఇంద్రుడితో చెప్పిన పూజ అనమాట. ఇంద్రుడు ఇంద్రుడు రాజ్యము అన్నీ కోల్పోతే, పదవి రాజ్యం అన్నీ కోల్పోతే అమ్మకి లక్ష్మీ అష్టకం చదువుకుంటూ బిల్వపత్రాలతో కలువ పువ్వులతో ఆ పూజ చేస్తే అమ్మ ప్రసన్నమయ్యి అమ్మ అభయం ఇచ్చిందంట. ఎవరైతే లక్ష్మీ అష్టకం చదివి కలువ పువ్వులతో బిల్వపత్రాలతో నన్ను పూజ చేస్తారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తాను అని ఆ కథలో చెప్పారనమాట. అందుకే మీకు చెప్తున్నాను, ఎవరైనా సరే మిస్ అయినట్టుగా అయితే శ్రావణ మాసంలో కార్తీక మాసంలో మీరు సోమవారం అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, శుక్రవారం అయినా స్టార్ట్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా మంచి పూజ అండి. ఆర్థికంగా చాలా బాగా స్థిరపడతామండి. దానికి పెద్ద ఖర్చు ఉండదు. అమ్మవారికి అభిషేకం చేసి పాలు మరగబెట్టి కొంచెం చల్లగా చేసి దానిలో బెల్లం ముక్క వేసి అమ్మకి నైవేద్యం పెట్టడమేని. ఆ తర్వాత బిల్వపత్రాలు కలువ పువ్వులతో కానీ తామర పువ్వులతో కానీ పూజ చేయడమే. అక్క మాకు తామర పువ్వులు దొరకవక్క అంటే ఒక్క పువ్వు అయినా అమ్మకి సమర్పించాలి. అమ్మకి తెలుసు కదా మనకు దొరకవని. దొరికినట్టుగా అయితే చక్కగా మీరు తామర పువ్వులతో లక్ష్మీ అష్టకం చదవండి. లక్ష్మీ అష్టకం చాలా చాలా పవర్ఫుల్ అండి. స్వయంగా అమ్మవారే ఈ అష్టకం ఎవరైతే చదువుతారో నాకు వాళ్ళకి అఖండ ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తాను అని చెప్పారనమాట. తప్పకుండా మీరు చెయ్యండి. పైన లింక్ ఇస్తాను ఆ పూజ కోసం. మీరు క్లిక్ చేస్తే వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఈరోజైతే పారిజాత పువ్వులతో లక్ష్మీ అమ్మవారికి అష్టకం చేసుకున్నానండి. అలాగే బిల్వపత్రాలతో చేసుకున్నాను. పూజ ఎలా ఉందనేది లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే.